నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్న ఈడీ మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపుపై ఆరా. కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జిషీట్. నిందితులుగా ఏపీతో పాటు 12 రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు. రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమన్న టీటీడీ అదనపు ఈవో. అమెరికాతో ప్రధాని వాణిజ్య ఒప్పందం చేసుకోవాలన్న రాహుల్. డెడ్ ఎకానమీ పరిస్థితి రాకముందే మోదీ మేల్కొనాలని హితవు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 6 గంటలకు ఇప్పుడే ఆయన కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు భోజన విరామం మినహాయిస్తే ఆ తర్వాత మళ్లీ విచారణ తిరిగి ప్రారంభించారు అధికారులు. దాదాపు 7 గంటల సేపు కూడా ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. భోజనం విరామం మినహాయిస్తే దాదాపు 6 గంటలకు పైగా కూడా ఆయనను విచారించారు ఈడీ అధికారులు. ఆయన వెంట పిఎల్ఆర్ ఆయన గ్రూప్ కి సంబంధించినటువంటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు, వ్యక్తిగత సిబ్బంది వీళ్ళంతా కూడా ఈడీ కార్యాలయానికి ఆయనతో పాటు వచ్చారు. కానీ మిథున్ రెడ్డి ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. లోపలికి అనుమతించిన తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారాలపై సుదీర్ఘంగా ఆయన్ని విచారించారు. నిన్న విజయసాయి రెడ్డిని కూడా విచారించారు. ఇవాళ మిథున్ రెడ్డిని విచారించారు. అయితే మద్యం విధానాలకు సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, దాంట్లో తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నాడని కూడా ఇప్పటికే సిట్ అధికారులు గతంలోనే ఏపీ సిఐడి సిట్ అధికారులు తేల్చారు. అయితే దాదాపుగా 3,200 నుంచి 3,500 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి. మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ముడుపులన్నీ కూడా వివిధ అనేక మందికి కూడా ఈ ముడుపులన్నీ చేరాయనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే సిట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అయితే సిట్టు దర్యాప్తు చేసినటువంటి కేసు ఆధారంగా వివరాలన్నీ తెప్పించుకొని ఇటు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి దాదాపు 33 మందిని కూడా నిందితులుగా చేర్చింది. దాంట్లో మిథున్ రెడ్డి కూడా ఒకరిగా ఉన్నారు. అయితే సిట్టు దర్యాప్తు చేసినటువంటి కేసులో దాదాపు 50 మందికి పైగా నిందితుల్ని చేర్చి సిట్టు కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో అనేక మంది కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు. దాంట్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు. మిథున్ రెడ్డి కూడా దాదాపు 71 రోజుల పాటు అరెస్ట్ అయ్యి సిట్ కేసులో జైల్లో ఉన్నారు. మొట్టమొదటి ప్రజాప్రతినిధి ఈయనే అని చెప్పుకోవచ్చు ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధి. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాలపై ఇటు సిట్ ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా కావచ్చు, అలాగే నిన్న విజయసాయి రెడ్డిని విచారించినటువంటి వివరాల ఆధారంగా కావచ్చు, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈడీ అధికారులు కూడా సోదాలు చేసి పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ అన్నిటి ఆధారాల ఆధారంగా ఇవాళ నిన్న విజయసాయి రెడ్డిని, ఇవాళ మిథున్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు. అయితే సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఈ విచారణలో అయితే అనేక కీలక విషయాలు రాబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఆయన ఫార్మాలిటీస్ అన్ని సంతకాలు, దానికి సంబంధించినటువంటి సంతకాలన్నీ పూర్తి చేసి ఆయనను బయటికి పంపించారు. ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి తన నివాసానికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 7 గంటల పాటు సాగిన విచారణలో ఈ 2019 నుంచి 24 వరకు సాగినటువంటి ఈ మద్యం విధానానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ పెట్టుబడులు పెట్టారు, ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, అందులో పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బు ఏ రకంగా సమకూరింది, మద్యం ముడుపుల ద్వారా వచ్చిందా లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిందా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, వివరాలు ఏంటి అనేటువంటి కూడా పూర్తి స్థాయిలో విచారించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ కేసులో
రాజకేశరెడ్డితో పాటు ఇటు మిథున్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యం విధానానికి సంబంధించినటువంటి విధాన రూపకల్పనలో కావచ్చు, అలాగే ఇతర కీలకమైనటువంటి నిర్ణయాల్లో కావచ్చు, ఈ మొత్తం ముడుపులకు సంబంధించినటువంటి డబ్బంతా కూడా అంతిమ లబ్ధిదారు అయినటువంటి బిగ్ బాస్కు చేర్చడంలో కావచ్చు మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఇప్పటికే సిట్ అధికారులు ఇదే విషయాన్ని తేల్చారు. ఇదే విషయాన్ని ఈడీ అధికారులు కూడా గుర్తించారు. సో ఇవన్నిటి నేపథ్యంలో కూడా ఈడీ అధికారులు ఇవాళ సుదీర్ఘంగా ఈ అన్ని అంశాలపై కూడా ప్రశ్నించారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, అయితే సిట్ అధికారులు నమోదు చేసినటువంటి కేసులో దాదాపుగా ఈ నేరం అనేది ఎలా జరిగింది, ఎంతమంది దీంట్లో పాల్గొనున్నారు, ఏం జరిగిందనే పూర్తి విషయాలను సిట్ దర్యాప్తు చేస్తే ఈడీ మాత్రం ఎంత డబ్బు స్కామ్ జరిగింది, ఈ డబ్బంతా ఎక్కడుంది, ఏ ఖాతాల్లోకి వెళ్ళింది, ఏ షెల్ కంపెనీల్లోకి మళ్లించారు, ఏ విదేశీ కంపెనీల్లోకి మళ్లించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, హవాలా మార్గం ద్వారా ఎటు తరలించారు, బంగారంపై ఎక్కడ వెచ్చించారు, పూర్తిగా ఈ డబ్బంతా ప్రస్తుతం ఎక్కడికి చేరింది, ఎవరు లబ్ధి పొందారు అనేటువంటి పూర్తి వివరాలపైనే ఈడీ అధికారులు అయితే దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగానే మనీ లాండరింగ్ యాక్ట్ నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటి విషయాలపై మిథున్ రెడ్డి నుంచి కొన్ని కీలక విషయాలు సేకరించి అయితే ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు. దానికి సంబంధించి ఇటు పిఎల్ఆర్ కంపెనీ, ఆయనకు సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల వివరాలను కూడా మిథున్ రెడ్డి ఈడీ అధికారుల ముందు ప్రవేశపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు విజయసాయి రెడ్డిని విచారించారు నిన్న, ఈ రోజు మిథున్ రెడ్డిని విచారించారు. మరి అంతిమ లబ్ధిదారు అయినటువంటి బిగ్ బాస్ లెక్క తేలిందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఈ అంతిమంగా లబ్ధి చేకూర్చి ఎవరికి ఎంత లబ్ధి చేకూర్చింది, ఆ డబ్బంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా వినియోగించారు, ఎంత ఖర్చు చేశారు అనేటువంటి ఈ వివరాలపై కూడా ఈడీ అధికారులు అయితే కూపీలాగారు. మొత్తానికి 7 గంటల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి ఈ విచారణలో అయితే కీలక విషయాలు రాబట్టారు. ఈ కేసులో దాదాపు 33 మందిని కూడా నిందితులుగా చేర్చారు ఈడీ అధికారులు. మరి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారా, తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనేటి కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు విచారణ ముగించుకొని అయితే మిథున్ రెడ్డి ఇక్కడ నుంచి తన నివాసానికి అయితే బయలుదేరి వెళ్లారు. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని, అప్పుడే బడుగులు ఎదుగుతారన్నారు. టిడ్కో ఇళ్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు చెప్పారు. డ్వాక్రా సంఘాల్లానే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేస్తామన్నారు. బ్యాంకర్లు బ్యాంకు ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సిఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డ్ జీఎం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వైసీపీ హయాం నాటి తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 24 మందిని నిందితులుగా చేర్చిన సిట్ మరో 12 మంది హస్తం కూడా ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపింది. ఆంధ్రప్రదేశ్తో పాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఛార్జిషీట్లో వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ చేపట్టింది. కేసు మూలాలు తొలుత తమిళనాడులో ఉన్నట్లు భావించింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఉత్తరాఖండ్లోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ అధికారులు గుర్తించారు. గోదావరి పుష్కర పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు.
గోదావరి పుష్కరాలపై సమీక్షకు ముందు సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. 6 జిల్లాల్లో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 373 ఘాట్లు, 9,918 మీటర్ల పొడవున అభివృద్ది పనులకు ప్రణాళికలకు రూపకల్పన చేసినట్లు వివరించారు. సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాలని రాజధాని రైతులకు అధికారుల ద్వారా ఆహ్వాన పత్రికలు పంపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో మొత్తం 25 ఎకరాల్లో జరుగుతున్న రిపబ్లిక్ డే ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 13,000 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశామని వివరించారు. నవ్యాంధ్ర రాజధానిలో మొదటిసారి గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది సీజన్లోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ రిటర్నింగ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. 2 కిలోమీటర్ల మేర బైక్ నడుపుకుంటూ వెళ్లి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం 2వ సొరంగాన్ని సందర్శించి అధికారులు గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు. పనులు పూర్తి కాకుండానే వెలిగొండను జాతికి అంకితమంటూ మాజీ సీఎం జగన్ చేసిన మోసాన్ని రైతులు గ్రహించాలని నిమ్మల కోరారు. గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది. వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. 18 నెలల కాలంలోనే చూస్తే 3,664 మీటర్లు చేశారు. అదేవిధంగా బెంచింగ్ ఉంది. 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6,579 మీటర్లు. వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం. లైనింగ్ పనులు దగ్గర 3,200 మీటర్లు చేయవలసి ఉంది. రేపు శ్రీశైలం పాండ్ వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి వేగవంతం చేసి జూన్ కల్లా ఆ మిగిలిన బ్యాలెన్స్ 3,300 మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసే విధంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని పందిరిమామిడిగూడెం, కామవరం, అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న పెద్ద పులి కెమెరా కంటపడింది. బుధవారం రాత్రి 3 ఆవులను, గురువారం రాత్రి మరో 2 ఆవులను పులి చంపేసింది. ప్రజల భయాందోళన దృష్ట్యా ములగలంపల్లి అటవీశాఖ సిబ్బంది పులి కదలికలు పసిగట్టేందుకు 20 ట్రాప్ కెమెరాలు అమర్చారు. కొన్ని కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వాహన సేవను వీక్షించేందుకు మాడవీధుల వెలుపల ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశామని చెబుతున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కిన రథసప్తమి వేడుకల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి చర్యలు చేపట్టింది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఈ ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా రథసప్తమి వేడుకలకు చాలా ప్రసిద్ధి ఉంది. ఆ వాహన సేవలు, అదేవిధంగా మూలమూర్తుల దర్శనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ నెల 25వ తారీఖు రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు 7 వాహనాల మీద తిరువీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క రెగ్యులర్గా మూలమూర్తి దర్శనానికి చెందిన ఏర్పాట్లు అలానే కంటిన్యూ చేస్తూ, మరొక వైపు తిరువీధుల్లో అయితే పూర్తి స్థాయిలో 190 గ్యాలరీస్ ఉంటాయి. ఈచ్ గ్యాలరీని ఒక యూనిట్గా తీసుకొని ఈచ్ గ్యాలరీలో పూర్తి స్థాయిలో అన్ని రకాలైన సేవలు, భక్తులకి అన్నప్రసాదాలు కానించి, శానిటేషన్ కానించి, సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అలానే దర్శనం వాళ్ళు చేసుకునే పద్ధతి కానించి అన్నిట్లో కూడా ఏర్పాట్లు
భారీ స్థాయిలో చేయటం జరిగింది. అలానే చక్ర తల్వార్కి ఆ రోజు పుష్కరిణిలో కూడా చేయటం జరుగుతుంది. ఒక టైం మేనేజ్మెంట్ చేయటం ఉంటుంది. అలానే క్రౌడ్ మేనేజ్మెంట్కి సపరేట్గా ప్లాన్ చేయడం జరిగింది. అలానే అన్నప్రసాదాలకు సంబంధించి 14 రకాలైన వంటకాలు, దాదాపు 54 కౌంటర్సు, అలానే 12 ట్రాలీసు, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది. ఈ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా, ఈ బ్రేక్ దర్శనాలు కానీ కావచ్చు, లేకపోతే ప్రివిలేజెస్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? పూర్తి స్థాయిలో 25వ తారీఖు మనం పూర్తి స్థాయిలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. స్లాటెడ్ సర్వదర్శనం కూడా 3 రోజులు రద్దు చేయడం జరిగింది. సో విఐపి ఇన్ పర్సన్కి వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు దర్శనం యథావిధిగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. అంటే ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? అటు తిరుపతి నుంచి తిరుమలకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, తిరుమలలో బస్సుకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు? దాదాపు 2300 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ వాడుతున్నారని చెప్పి మనం ఏపీఎస్ఆర్టీసీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే దాదాపు 2 లక్షల పైన 2.5 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంటుంది తెలియజేస్తాం. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు మనం డిస్కషన్ చేయడం జరిగింది, కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. అలానే 439 మంది మనకి తిరుపతి నుంచి ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది, ఈచ్ గ్యాలరీ వైజ్, మాడా వీధుల వైజ్. అలాగే దాదాపు 1200 మంది మనకి విజిలెన్స్ సిబ్బంది కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అలానే 1260 మెంబర్స్ దాదాపు మనకి పోలీసు వాళ్ళు కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఈచ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ ఆల్సో విల్ బి కవర్డ్. ఈచ్ గ్యాలరీని కవర్ చేస్తాం, అలానే సెన్సిటివ్ పాయింట్ని కవర్ చేస్తాం. మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన ప్రెజర్ పాయింట్స్ కూడా కవర్ చేస్తాం. కంపల్సరీగా ప్రయారిటీ అంటే సామాన్య భక్తుల యొక్క దర్శనం ప్రాధాన్యత, అలానే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఆన్ ద టాప్ ఆఫ్ ద అజెండా. కాబట్టి అన్ని రకాలైన చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆశయాలకు అనుగుణంగా అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేశామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భక్తులకు సంతృప్తికర దర్శనం ఇవ్వడమే కాకుండా వారికి భద్రత కల్పించే అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న అభిప్రాయం అదనపు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం 100 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అభిలషించారు. విశాఖ జిల్లా కాపులుప్పాడలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విద్యార్థులు గీసిన చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. పిల్లలు ఆత్మీయంగా ఆలపించిన స్వాగత గీతాన్ని విని భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థినులను హత్తుకొని అభినందించారు. శ్రీప్రకాష్ విద్యానికేతన్ నిర్వాహకుడు వాసుప్రసాద్కు శైలజా కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్ సిబ్బంది ద్వారా 1,00,000 మొక్కలు నాటామన్న ఆమె ఇప్పుడు 10 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. Initially, I set a goal for 1 lakh. This was about 7-8 years ago, and we have successfully completed. Now, I raised the bar. I want to do at least a minimum of 10 lakh plantations if the governments cooperate and allot land to us. We are willing to do the afforestation. And I urge upon every adult and every student here that each of you in your life should at least plant 100 trees. Mothers and fathers, your parents are working very, very hard for you. They're all the time thinking of you. They just want your love and affection. So kindly give them that love and affection. ఎన్నో రంగాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు వస్తున్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 43 కిలోల కేకు కోసి పంచిపెట్టారు.
ఆ తర్వాత అన్నదానం చేశారు. విశాఖకు ఐటీ కంపెనీలు రప్పించడానికి లోకేష్ అలుపెరగని కృషి చేస్తున్నారని విజయ్ చెప్పారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో స్థానిక కాలనీలో హ్యాపీ బర్త్డే లోకేష్ అనే అక్షరాలను భూమిపై చెక్కించారు. ఆ అక్షరాల్లో పెట్రో రసాయనాల వెలుగుల మధ్య మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లో కేవలం ఒక నగరంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్లిందని, ఇప్పుడు కేరళలోనూ అదే జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అందుకు నిదర్శనమని చెప్పారు. కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో అక్కడ మార్పు తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ రైలు కనెక్టివిటీని పెంపొందించడానికి సహాయపడే 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను, త్రిశూరు, గురువాయూర్ ప్యాసింజర్ రైలును మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరువనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్తో పాటు కేరళలోని వామపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండూ తిరువనంతపురాన్ని నిర్లక్ష్యం చేశాయని, ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేకుండా చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ ను ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ అని అభివర్ణించారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే శబరిమల బంగారం కేసుపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అమెరికా సుంకాల అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఎదురుదాడికి దిగారు. అగ్రరాజ్యం సుంకాలు టెక్స్టైల్స్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ వ్యాపారాలు, కార్మికులకు ప్రాధాన్యమిస్తూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడకముందే ప్రధాని మోదీ మేల్కొనాలని హితవు పలికారు. హర్యానాలో ఇటీవల తాను ఓ గార్మెంట్ ఫ్యాక్టరీని సందర్శించిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ పోస్టు చేశారు. అమెరికా 50% సుంకాలు, అనిశ్చితి టెక్స్టైల్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోవడం, ఫ్యాక్టరీల మూసివేత, ఆర్డర్లు తగ్గడం వంటివి డెడ్ ఎకానమీకి నిదర్శనమని రాహుల్ చురకలు వేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రధాని మోదీ ఇప్పటివరకు సుంకాలపై కనీసం నోరు విప్పలేదని దుయ్యబట్టారు. 4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు, లక్షలాది వ్యాపారాలు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. ఈ పరిస్థితికి ప్రధాని మోదీదే బాధ్యత అని, ఈ అంశంపై దృష్టి సారించాలని రాహుల్ కోరారు.